ఎక్కడ్నుంచో వచ్చిన నేతకు పదవులపై పదవులిచ్చారు. ఏళ్ల తరబడి జెండా మోసిన వారికి ఒక్క పదవి ఇవ్వలేదు. ఏ పదవి లేకుండా ఏం టైంపాస్ అవుతుంది అని ఓ టీడీపీ నేత అధిష్టానంపై విసుక్కుంటున్నారు. తనకి కూడా ప్రజాసేవ చేయాలని ఉంటుంది కదా, పదవి లేకపోతే ప్రజాసేవ ఎలా చేసేది అని సీరియస్ గా నిలదీస్తున్నారు. అర్జెంటుగా ఏదో ఒక పదవి ఇవ్వకపోతే ఊపిరాడడం కూడా కష్టంగా ఉందని ఆ నేత మొత్తుకుంటున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరి నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో ఎంఎస్ రాజు పోటీ చేసి గెలిచారు. అలా ఎమ్మెల్యే అయిన ఎంఎస్ రాజుకు టీటీడీ బోర్డు సభ్యత్వం వచ్చింది. అది చాలదన్నట్లు జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని కూడా ఆయనకే కట్టబెట్టారు చంద్రబాబు. ఇది నియోజకవర్గానికే చెందిన సీనియర్ నేత తిప్పేస్వామికి మంట పుట్టించింది. అన్ని పదవులు ఒకరికే ఇవ్వాలా ఏంటి అని తిప్పేస్వామి రుసరుసలాడుతున్నారట. గత ఎన్నికల్లో మడకసిర నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గం కాబట్టి తాను పోటీ చేసే పరిస్థితి లేకపోయిందని తిప్పేస్వామి గుర్తు చేశారు. అయినా పార్టీ టికెట్ ఇచ్చిన ఎంఎస్ రాజును దగ్గరుండి గెలిపించానని తిప్పేస్వామి అంటున్నారు. ఇంత చేస్తే తనకు ఏ పదవి ఇవ్వకపోవడం ఈ భూప్రపంచంలోనే అతిపెద్ద అన్యాయమని తిప్పేస్వామి నమ్ముతున్నారు. తనకు జిల్లా అధ్యక్ష పదవైనా ఇవ్వాలని తిప్పేస్వామి డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఎంఎస్ రాజు ఎమ్మెల్యే అయిన తరువాత తిప్పేస్వామిని పట్టించుకోవడం మానేశారట. నిజానికి ఎంఎస్ రాజు మడకసిర నియోజకవర్గానికి చెందినవారు కాదు, సింగనమల నియోజకవర్గానికి చెందినవారు. అయినా మడకసిర టికెట్ కొట్టేయడమే కాకుండా కీలక పదవులు సొంతం చేసుకున్నారు. ఎమ్మెల్యే అయిన దగ్గర నుంచి నియోజకవర్గాన్ని గుప్పెట్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే తిప్పేస్వామికి నచ్చడం లేదు. తన గుప్పెట్లో ఉన్న మైనింగ్ వ్యవహారాల్లోనూ ఎంఎస్ రాజు జోక్యం చేసుకోవడంతో తిప్పేస్వామికి ఉక్కపోతగా ఉంది. ప్రభుత్వ కార్యాలయాల్లోనూ తిప్పేస్వామికి విలువ లేకుండా చేశారట ఎంఎస్ రాజు. ఎమ్మెల్యే ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోంటే పార్టీ అధిష్టానం చర్యలు తీసుకోకపోవడం దారుణమని తిప్పేస్వామి తన అనుచరులతో చెప్పుకుని బాధపడ్డారట. అవసరం ఉన్నంత వరకే చంద్రబాబు వాడుకుంటారని, ఆ తరువాత కూరలో కరివేపాకులా ఏరిపారేస్తారని మరోసారి రుజువైందని తిప్పేస్వామి వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.